నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. బన్సువాడ నియోజకవర్గం వర్ణి మండల్ హున్నాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని బన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల పురం అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు, పీసీసీ డెలిగేట్ రాజారెడ్డి, వర్ణి మండల్ ప్రెసిడెంట్ సురేష్ బాబా మరియు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మరియు కార్యకర్తల సమక్షంలో గ్రామ ప్రజలు గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి చెప్పారు. గ్రామ కమిటీ అధ్యక్షునిగా గట్టు సాయిలు, ఉపాధ్యక్షులు శేషారెడ్డి, మిన్ను, ప్రధాన కార్యదర్శి ఎస్ వినోద్, మహేష్ మహిపాల్, ట్రెజరీ గోపి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఈ సాయిలు, రామ్మోహన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎం సురేష్, పి మారుతి, ఆసిఫ్ ఖాన్, పి శంకర్, బి సతీష్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటా అలా దగ్గర అయితే నీకు ఆటోమేటిక్గా 25 కుటుంబాల్లో 15-20 కుటుంబాలు నీకు దగ్గర అయినాయి అనుకో, ఆటోమేటిక్గా నువ్వు ఎట్లా చెప్తా తింటారు. ఓట్లు ఏమంటే ఓట్లు వేస్తారు, ఏం చేయమంటే చేస్తారు. మీరు వాళ్ళు సర్పంచ్ గెలిపినా సర్పంచ్ గెలిపిస్తారు. ఇప్పుడు నా ఎలక్షన్ అయిపోయింది, నేనేం బాధపడతలేను. 10 రోజుల ముందు 15 రోజుల ముందు వచ్చినా సోనియా గాంధీ చెప్పింది, ఇక్కడ పోయి ఎన్నిసార్లు చేసినా గెలుస్తానేమో, నువ్వు సీనియర్ లీడరు, నువ్వు పోతే గెలుస్తావు ఉద్యమకారుడు అని చెప్పి లాస్ట్ మినిట్ టికెట్ ఇచ్చారు. నాకు ఎట్లా అడిగలేను, ఇక అడగలే, అయినా ఇచ్చారు కాబట్టి గౌరవించి కేసీఆర్ను దించాలనే పట్టుదల ఉండే నాకు. వాడు మోసం చేసిండు, దుర్మార్గం చేసిండు, తెలంగాణ ఉద్యమకారులందరినీ ఒక్కొక్కరిని బొందబెట్టిండు, వాళ్ళని దుబ్బుతి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీతోనే అవుతుందని ఫస్ట్ బీజేపీతోనే అయితే పోయినాము, వాళ్ళు మళ్ళీ కేసీఆర్కి సరెండర్ అయిపోయారు. కాబట్టి కాంగ్రెస్తోనే అవుతుందని చెప్పి మళ్ళీ నేను కానీ రాజగోపాల్ రెడ్డి కానీ వివేక్ వెంకటస్వామి కానీ అందరం కలిసి మళ్ళీ ఇలా వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. టికెట్ ఇచ్చారు, ఓడిపోయినాం. నాకేం బాధ లేదు, పైసలు పోయిన బాధ లేదు, ఏం లేదు. కాకపోతే ఎప్పుడు సంతోషం ఉంటుంది నాకు, మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తే సోనియా గాంధీకి నేను మాట ఇచ్చుండ అవుతాను. అతను చేయాలంటే ఎవరు చేయాలి? మీరు చేయాలి, నేను కాదు కదా. మీరు యుద్ధం చేసిరు కానీ ఏమవుతుందంటే బాగా కసి ఉన్నది మీ దాంట్లో. కానీ యుద్ధము చేసేటప్పుడు అవతలోని బలాలు ఏంది అని వీక్నెస్ ఏంది తెలుసుకొని యుద్ధం చేస్తే మనం కొట్టగలుగుతాం. తుపాకీ ఉంది, తుపాకీ కాల్చేస్తలేదు, మనకు ఎట్లా కాల్చామో తెలియదు. దాన్ని నేనేం చేస్తున్నానంటే గ్రామస్థాయి నుంచి మీ అందరు నిర్మాణం చేసుకొని పోయి సైనికులుగా తయారు చేసుకొని పోయి, ఇప్పుడు 14 మందిని మీరు సెలెక్ట్ చేస్తారు కదా, అలా తనకు కూడా ఒక 100 మందిని ఇవ్వాలి. నువ్వు కూడా ఒక అవసరమైతే 100 మంది తీసుకోవాలి, ఇంకో 100 మంది, అట్లా మంచి షాకులు లాంటి వాళ్ళు మొత్తం అట్లా ఒట్టేటోళ్ళు కాదు, ఆగమాగంలో కాదు. మళ్ళీ రేపు నిబద్ధత ఉండాలి. 100 మంది సెలెక్ట్ చేయగానే పొద్దుగా లేచి నేను ఇల్లు ఇస్తానని 5,000 తీసుకుంటే ఇయ్యకుండా ప్లీజ్ దండం పెడతాను. ఇల్లు ఇస్తా 5,000 ఇయ్యు, ఇప్పుడు పింఛన్ ఇస్తా 2,000 ఇయ్యు అంటే మీరు దండం పెట్టమని పెడతాను. అట్లా నాకు తెలిసిన రోజు మాత్రం తక్కువ ఫీజు పడేస్తాను. దానిలో ఏమి వెనక ముందుగా అన్నది. మీరు సేవ చేయండి, 100% మీరు సర్పంచ్ అవుతారు, ఎంపీటీసీ అవుతారు, సొసైటీ డైరెక్టర్ అవుతారు, సొసైటీ చైర్మన్ అవుతారు. మీకే అవకాశాలు వస్తాయి, ఇంకోళ్ళకి రావు. మీ ఊళ్ళో మీకే వస్తాయి కదా, ఎవరికి మేము వచ్చి పడతాం. మీద నా బాధ్యత ఏంటంటే మిమ్మల్ని గెలిపించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఎంపీ టికెట్ ఇస్తే మీ ఊళ్ళో ఎంపీకి మెజార్టీ ఇవ్వాలి. మీరు ఎంపీ ఏ ఊర్లో అయితే మెజార్టీ ఇస్తారో మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను నేను. మీ ఊళ్ళో ఎంపీకి మెజార్టీ ఇవ్వాలి. మీరు 100% మీరు ఏ పని ఈ పని తక్కువ ఉడికేస్తే చేస్తారు. మన బీర్కూరలు మనకు ఎమ్మెల్యే మెజార్టీ ఇచ్చారు. చెప్పగానే పోయినాం, పొద్దుదాకా ఆ నీళ్ళు వస్తలేవంటే నీళ్ళ పంట కాలంలో పంట తిరిగినా లేదా చూసినా సోషల్ మీడియాలో. అట్లా మీరు కూడా అర్జెంట్ ఏదైనా పని ఉంది, రైతులకు సంబంధించిన పని ఉంది, పిలవండి, వస్తా, ఆ పని చేద్దాం, రైతులకు గుండెలో పోదాం. అరే అమ్మ మంచిగా చేస్తారు ఈ పని, మంచిగా ఉండి 10 మందిలో గెలిపించుకుని మనకి పని అవుతుంది నమ్మకం కలగాలి కదా మనకు. ఎప్పుడు కలుగుతుంది? మీరు ఊళ్ళో గట్టిగా పని చేస్తే కలుగుతుంది. మీరు పని చేయకుండా వట్టిగానే ఉంటే మన మెజార్టీ వస్తుందా? మీరు కష్టపడ్డారు, కొట్లాడిరు, దెబ్బలు పడ్డారు, కేసులు అయినాయి, కాబట్టే మీరు మెజార్టీ తీయగలిగారు. కాబట్టి ఇదే వీరోచిత పోరాటం మీరు చేయాలి. 100% నాకైతే ఉన్న టీం మంచిగా ఉంది. నువ్వు కూడా నరసింహను కూడా 100% మండలం తీసుకోండి, మండలం మాదే బాధ్యత తీయండి. లక్ష్మణ్ బాధ్యత తీయండి. తర్వాత ప్రతి 100 మందికి అయితే ఖచ్చితంగా నిబద్ధత, పార్టీ కమిట్మెంటు, ఆ పార్టీ వచ్చిన స్కీములు వాళ్ళందరూ చేరేటట్టు, ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా, కరప్షన్ లేకుండా, ఇల్లు ఇస్తే ఇల్లు కట్టేదాకా నాకు మంచిగా అండగుండి, అన్ని విధాలు మనకు అండగుండి బిల్లు వచ్చినట్టు చేస్తే, బిల్లు వస్తే మనం ఇల్లు ఇస్తాం. ఉమ్నాపూర్లో రేపు అవసరమైతే బిల్లు వస్తే 10 ఇల్లు పెడతాం అనుకో, 10 ఇళ్ళు పెట్టాలి. మన దగ్గర ఉన్న పనిచేసిన వాళ్ళు బీద కార్యకర్తలు, బీద వాళ్ళు అయితే ఉన్నారో మన దాంట్లో వాళ్ళకి పెట్టుని. అట్లా కాకుండా ఆల్రెడీ ఇల్లు ఉంటుంది, మనం ఎప్పుడు తిరుగుతారు కార్యకర్త ఇల్లు పెట్టిన అనుకో ఊరంతా చెండాలని అనిపిస్తుంది. గరీబ్ వాళ్ళు, ఏమి లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళను చూసి మీరు ఇల్లు ఇవ్వండి. మేము చేయలేం కండి. మీరు ఒక లీజ్ తీసుకొని వచ్చినారనుకో, మీరు చెప్పిందే చేస్తాం కదా, మేము మిమ్మల్ని నమ్ముతాం కదా. మీరు తప్పు చేసినారనుకో మీకు దెబ్బ పడుతుంది, నాకు దెబ్బ పడుతుంది.
అక్కడ పార్టీకి దెబ్బపడుతుంది. కాబట్టి అది జరగొద్దు అంటే దయచేసి ఈ కమిటీ మంచిగా వేసుకున్నారు, సంతోషం. అన్నను మండల కమిటీలు వేసుకొని మిగిలిన 100 మందికి ఎత్తున 14 మంది కావాలి. మీ దగ్గర 14 మందిని మాత్రం చక్కగా నిబద్ధతతో పనిచేసే వాళ్ళు ఇప్పుడు కార్యవర్గంలో ఉన్నోళ్ళనైనా సరే ఆ 100 మందిలో ఆ ఇళ్ళల్లో ఎవరైతే ఉంటారో ఆ ఇళ్ళలోనే మన వేరే ఇల్లు కాదు, ఆయన బోటు గీడుంటుంది కాడ ఆ ఇల్లు గట్టు ఉంటుంది, ఆయన ఇల్లు ఎక్కడో వేయకూడదు. దయచేసి ఆయన ఇల్లు ఎక్కడైతే ఉంటుందో ఆ 25 ఇళ్ళలోనే అది వేస్తే వాళ్ళ పాలెంలో ఇల్లు ఉంటాయి. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.